తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ బంగారం లాంటి మనిషి. ఈ కథ మన తెలుగు కథలు .com పత్రికలో 27/6/23న ప్రచురితమైంది. శివపురం కథల్లో చేర్చబడింది. కథ బంగారం లాంటి మనిషి. శివపురంలో బంగారం లాంటి మనిషి మా స్వర్ణశ్రీ గారు. ఆయన అసలు పేరు అరటిగట్ల సోమేశ్వరరావు గారు. ఆయన బంగారం పని చేస్తారు కాబట్టి ఆయనని అలా పిలుస్తారని మేం చిన్నప్పుడు అనుకున్నాం. కానీ అది ఆయన బిరుదని పెద్దయ్యాక తెలిసింది. రామచంద్రరావుపేటలోని ఇంటి దగ్గర నుంచి 9ంటికి బయలుదేరితే గాంధీ బొమ్మల దగ్గర ఉన్న కొట్టు దగ్గరకు రావడానికి గంట సమయం పట్టేది. అలాగని అది పెద్ద దూరం కాదు. కానీ దారిలో ఆయన్ని పలకరించే మిత్రులు ఎక్కువ. అందువలన అంత సమయం పట్టేది. 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు, విశాలమైన మొహం, ఆ మొహానికి బంగారు రంగు ఫ్రేము ఉన్న కళ్ళజోడు, ఆ కళ్ళజోడు వెనకాల పెద్ద కళ్ళు, ప్యాంటు, దానిపైన ఫుల్ హ్యాండ్ షర్టుతో ఆయన గంభీరంగా నడిచి వస్తుంటే చిత్తూరు నాగయ్య గారే గుర్తుకొస్తారు. బేళ్లప్పల స్వామి ఇల్లు దాటాగానే రేకుపెట్టెలు తయారు చేసే జామి అప్పారావుని, అతని తమ్ముడు రామారావుని ఓసారి పలకరించి గాని ముందుకు సాగేవారు కాదు ఆయన. ఆ తర్వాత ఆ పక్కనే వడ్రంగి పని చేసే శ్రీరామ్మూర్తితో 2 మాటలు మాట్లాడి వెళ్ళేవారు. ఒక్కోసారి సబ్బిళ్ళ పుల్లారెడ్డి కూడా అక్కడే ఉంటే అతన్ని కూడా పలకరించి ముందుకు వెళ్ళేవారు. "ఏంటి స్వర్ణశ్రీ గారు, ఈ మధ్యన ప్రోగ్రాంలు ఏమీ లేవా?" అని పుల్లారెడ్డి అంటే, గత వారం ఎక్కడికి వెళ్ళి వచ్చింది చెప్పేవారు స్వర్ణశ్రీ. కామాక్షిదేవి గుడి దగ్గరకు రాగానే ఒకరిద్దరు ఆయన్ని ఆపేవారు. ఎమ్మెల్యే గారు వస్తే తమకు చెప్పమని, తమకున్న ఇబ్బందుల గురించి ఆయనకి చెప్పేవారు. ఆయన ఎమ్మెల్యే గారు ఊర్లోకి వస్తే మీకు తప్పకుండా కబురు చేస్తానని హామీ ఇచ్చి ముందుకు సాగేవారు. ఎమ్మెల్యే వంక సత్యనారాయణ గారు తణుకులో ఉంటారు. శివపురం వచ్చినప్పుడు పార్టీ ఆఫీసుకు వచ్చి కార్యకర్తల్ని, మిత్రుల్ని కలిసి వెళ్తూ ఉంటారు. స్వర్ణశ్రీ గారిని ఆయన తప్పకుండా కలుస్తారు. అది అసలు సంగతి. గాంధీ బొమ్మల సెంటర్ దగ్గర ఉన్న జవ్వాదివారు షాపింగ్ కాంప్లెక్స్‌లో చిన్న కొట్టులో ఆయన బంగారం పని చేస్తారు. ఆయన కొట్టు పక్కనే బంగారం కొట్లు ఉన్నాయి. షావుకారులందరికీ స్వర్ణశ్రీ గారంటే చాలా గౌరవం. తమ దగ్గరకొచ్చే ఖాతాదారులు ఏమైనా బంగారం వస్తువులు చేయించుకోవాలంటే ముందుగా స్వర్ణశ్రీ గారి దగ్గరికే పంపుతారు షావుకారులు. దానికి తగిన విధంగానే ఖాతాదారులకు కావలసిన బంగారు వస్తువులను తయారు చేసి సరైన సమయానికి వారికి అందించేవారు. కొట్టు తలుపు తీసి శుభ్రం చేస్తూ ఉండగా పక్కనే ఉన్న బంగారం కొట్టు వీరభద్రం గారు, "ఈరోజు అరగంట ఆలస్యమైంది సారు" అని నవ్వుతూ పలకరించారు. "అవునండి, ఈరోజు మిత్రులతో ఎక్కువసేపు మాట్లాడవలసి వచ్చింది" అని జవాబిచ్చారు స్వర్ణశ్రీ పని చేసుకుంటూనే. "ఆ! కొటాలపర్రు నాగమణి గారి బంగారు గాజులు అయ్యాయా?" అడిగారు వీరభద్రం. "ఆ! అయిపోయాయండి. ఇవాళ మెరుగు పెట్టడం తర్వాయి. మధ్యాహ్నంకి రెడీ అయిపోతాయి" అన్నారు స్వర్ణశ్రీ. "సరే, సరే" అని వీరభద్రం తన పని చూసుకోసాగారు. ఈ గాజులు తయారు చేసే పని వీరభద్రం గారి ద్వారానే స్వర్ణశ్రీ గారికొచ్చింది. కొట్టు శుభ్రం చేయడం పూర్తి కాగానే సుత్తి, శ్రావణం, ఇతర పనిముట్లను గుడ్డతో శుభ్రంగా తుడిచారు. వాటికి నమస్కారం పెట్టుకున్నారు. తర్వాత చుట్టూ ఊక, మధ్యలో బొగ్గులు ఉన్న కుంపటిని వెలిగించారు. అప్పటికాయన పెద్ద కొడుకు వచ్చారు. గోడకు చేర్చి ఉన్న ఇనుప బీరువా తెరిచి అందులో ఉన్న బంగారం వస్తువులను తండ్రి ముందు ఉంచాడు. వాటిని ఆయన ఒకసారి పరిశీలించి కొడుక్కి కొన్ని సూచనలు చేశారు. అతను ఆ బంగారు వస్తువులను తీసుకుని తండ్రి సూచనల మేరకు వాటికి మెరుగు పెట్టే పనిలో పడ్డాడు. స్వర్ణశ్రీ గారు ఒక బంగారు ఉంగరం తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఒక గంట గడిచింది. కమ్యూనిస్టు పార్టీకి చెందిన గుడాల కృష్ణ, పరబ్రహ్మ వచ్చారు కొట్టు దగ్గరికి. "హా! రండి, రండి, కులాసానా? ఏమిటి విశేషాలు?" నవ్వుతూ అడిగారు స్వర్ణశ్రీ గారు. "అన్నీ మామూలే. ఎమ్మెల్యే గారు ఎల్లుండి శివపురం వస్తున్నానన్నారట. నిన్న పరబ్రహ్మం తణుకు వెళ్తే చెప్పారుట" అన్నాడు కృష్ణ. ఆ మాట వినగానే ఆయన మొహం ఆనందంగా వెలిగింది. "అలాగా,
మంచిది. ఇందాక కామాక్షి గుడి దగ్గర వెంకన్న, సింహాచలం అడిగారు ఎమ్మెల్యే గారి గురించి. వాళ్లకు ఆయనతో ఏదో పని ఉందిట. అయితే ఎల్లుండి వాళ్ళని పార్టీ ఆఫీస్ దగ్గర రమ్మని చెబుతాను అన్నారు స్వర్ణశ్రీ. అలాగే అన్నట్టు తలూపాడు కృష్ణ. కాసేపు పార్టీ గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు. అప్పుడు పరబ్రహ్మ అడిగాడు, "ఏంటి సార్, ఈ మధ్య బుర్రకథ ప్రోగ్రాంలు ఏమీ లేవా?" అని. బ్రహ్మం కూడా కళాకారుడే. నాటకాలు వేస్తూ ఉంటాడు. ఉన్నాయండి. వచ్చే ఆదివారం అమలాపురంలో 'అల్లూరి సీతారామరాజు' కథ చెప్పాలి. మంగళవారం గణపవరంలో పల్నాటి యుద్ధం కథ చెప్పాలి అన్నారు స్వర్ణశ్రీ. "ఆ! మీ సత్యవరం పంతులు గారు వస్తున్నారా మీతో కథకి?" నవ్వుతూ అడిగాడు కృష్ణ. "ఆయన రాకపోతే ఎలాగా? వస్తున్నాడు" అన్నారు గంభీరంగా స్వర్ణశ్రీ. భలేగా ఉందండి. ఒక పక్క వ్యవసాయం, ఇంకో పక్క పౌరోహిత్యం చేస్తూ ఇలా బుర్ర కథలకు రావడం చాలా గొప్పే అన్నాడు కృష్ణ. కళాకారుడు ఎంత కష్టాన్నైనా భరిస్తాడు. ఎన్ని విమర్శలనైనా ఎదుర్కొంటాడు. తన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు అన్నాడు బ్రహ్మం. అతని మాటలకు కృష్ణ గట్టిగా నవ్వాడు. అవును సుమా! నా పక్క కళాకారుడున్నాడన్న సంగతే మరిచాను అని ఆప్యాయంగా పరబ్రహ్మం భుజం తట్టాడు కృష్ణ. ఈలోగా స్వర్ణశ్రీ గారి అబ్బాయి అయ్యర్ హోటల్ నుంచి 2 టీలు పట్టుకొచ్చి వాళ్ళిద్దరికీ ఇచ్చాడు. టీలు తాగి కాసేపు కూర్చొని వెళ్ళిపోయారు కృష్ణ, బ్రహ్మం. తర్వాత మధ్యాహ్నం వరకు తన పనిలో ఉండిపోయారు స్వర్ణశ్రీ. మధ్యాహ్నం భోజనానికి కొడుకు సైకిల్ మీద ఇంటికి వెళ్ళి వచ్చారు. ఆయన వచ్చాక కొడుకు భోజనానికి వెళ్ళాడు. అప్పుడు కాసేపు విశాలాంధ్ర పేపర్ చదివి, తర్వాత శ్రీశ్రీ మహాప్రస్థానం కవిత్వం చదివారు. అప్పటికి 3 గంటలయింది. కొటాలపురం నుంచి నాగమణి రావడం, ఆమెకు బంగారు గాజులివ్వడం కూడా జరిగింది. సాయంకాలం 4:30కి స్కూళ్ళు వదిలారు. ఇంటికి వెళ్ళే పిల్లలతో బజారంతా సందడిగా ఉంది. ఎలిమెంటరీ స్కూల్ మాస్టారు షేక్ మీరాజాన్ గారు ఇంటికి వెళ్తూ స్వర్ణశ్రీ గారి కొట్టు దగ్గర ఆగారు. "ఆ! రండి జాన్ గారు రండి. కుశలమా?" నవ్వుతూ ఆదరంగా ఆహ్వానించారు స్వర్ణశ్రీ. "ఆ! ఆ! బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? మళ్ళీ మీ ప్రోగ్రామ్‌లు ఎప్పుడు?" ఆప్యాయంగా అడిగారు మీరాజాన్ గారు. "పై వారంలో 2 చోట్ల కథలు చెప్పాలండి. గొంతుకు కొంచెం గురగురగా ఉంటోంది" అన్నారు స్వర్ణశ్రీ. "అలాగా, ఒక అరగంట పోయాక మీ అబ్బాయిని పంపండి. మందులు ఇస్తాను" అన్నారు మీరాజాన్. ఆయన ఆయుర్వేద వైద్యం చేస్తారు. కాసేపు ఇద్దరూ శ్రీశ్రీ గురించి, జంధ్యాల పాపయ్య శాస్త్రి గురించి మాట్లాడుకున్నారు. మీరాజాన్ గారు కూడా కవిత్వం రాస్తారు. చాలా సౌమ్యులు. దేవగ్రామం చౌదరి గారి సహకారంతో జనాలకి ఆయుర్వేదం మందులు ఇస్తూ ఉంటారు. ఎవ్వరి దగ్గర డబ్బులు తీసుకోరు. గొప్ప సాహిత్యాభిమాని. 10 నిమిషాలు ఆయన దగ్గర ఉండి మీరాజాన్ గారు వెళ్ళిపోయారు. ఒక గంట పోయాక స్వర్ణశ్రీ గారి కొడుకు మీరాజాన్ గారి ఇంటికి వెళ్లి మందులు తెచ్చాడు. రాత్రి 8 అవుతుండగా కొట్టు కట్టేసి ఇంటికి వెళ్ళిపోయారు స్వర్ణశ్రీ గారు, కొడుకు. స్వర్ణశ్రీ బహుముఖ ప్రజ్ఞాశాలి. నటుడు, దర్శకుడు, కవి, బుర్రకథ కళాకారుడు. అంతేకాదు గొప్ప వక్త. ఆయన స్టేజి ఎక్కి మాట్లాడుతుంటే శ్రోతలు మంత్రముగ్ధుల్లా వింటారు. కొంగర జగ్గయ్యలా కంచుకంఠం ఆయనది. అభ్యుదయ భావాలున్న వ్యక్తి. అందుకే కమ్యూనిస్టు పార్టీలో చేరి సమాజంలో రావాల్సిన మార్పుల గురించి, ప్రజలు సంఘటితం కావాల్సిన అవసరం గురించి పదే పదే నొక్కి చెప్పేవారు. ఆయన పేదల పక్షపాతి. బుర్రకథలకు స్వర్ణశ్రీ, సచ్చివరం పంతులు సూర్యం గారు వంతలుగా ఉండేవారు. కథ మధ్యలో వీరు చెప్పే పిట్ట కథలు, హాస్య సంభాషణలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకునేవి. అప్పుడప్పుడు బుర్రకథలో రాజకీయం చెప్పినా, ఎక్కువగా వంత పాడే కళాకారుడిగా ఉండడానికే ఇష్టపడేవారు స్వర్ణశ్రీ. ప్రజల మొహాల్లో కాసేపైనా ఆనందం నింపగలిగితే అదే మహాభాగ్యం అని అనుకునేవారు. సుదూర ప్రాంతాలకైనా వెళ్ళి తన కళను ప్రదర్శించి వచ్చేవారు. ప్రేక్షకుల అభినందనలు ఆయనకు చాలా సంతోషాన్ని కలిగించేవి. బుర్రకథ ప్రదర్శన అయిపోయాక శివపురం రాగానే సంత మార్కెట్ రేకు షెడ్డులో ఉన్న యాచకులకు తనకు వచ్చిన పారితోషికాన్ని పంచిపెట్టేసేవారు. తన వృత్తి తన కుటుంబాన్ని పోషిస్తోంది. అది చాలు అని సంతృప్తి పడేవారు.
కమ్యూనిస్ట్ పార్టీ తరపున ఉన్న ప్రజానాట్య మండలి సంస్థ ద్వారా ఎన్నో నాటకాలలో విభిన్న పాత్రలు పోషించి, నటుడిగా కూడా తన సత్తా నిరూపించుకున్నారు ఆయన. 2 నాటకాలకు దర్శకత్వం వహించి, యువ నటుల్ని ఉత్తమ నటులుగా తీర్చిదిద్దారు. స్వర్ణశ్రీ మంచి పాఠకుడు. లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు తెచ్చుకుని రోజు రాత్రిళ్ళు చదువుతారు. ఆయన మంచి కవి కూడా. పద్యం, వచన కవిత 2 రాస్తారు. ఆయన రాసే కంద పద్యాలంటే మీరాజాన్ గారికి, డాక్టర్ రామచంద్రరాజు గారికి చాలా ఇష్టం. శివపురం గర్ల్స్ హై స్కూల్‌లో గుమాస్తాగా పనిచేసే రామ్మూర్తి, తన సాహితీ సమితి ద్వారా ప్రతి ఏటా నవంబర్ నెలలో గ్రంథాలయంలో కవి సమ్మేళనం ఏర్పాటు చేసి స్వర్ణశ్రీ గారిని ఆహ్వానించేవాడు. రామ్మూర్తి కూడా కవి, కథా రచయిత. తణుకు, ఆచంట, మార్టేరు గ్రామాల నుంచి కవులు వచ్చి కవితలు చదివేవారు. స్వర్ణశ్రీ గారి కంద పద్యాలు ఆ సమ్మేళనంలో ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. ఒక సంవత్సరం రామూర్తి మీదే ప్రత్యేకంగా 5 కంద పద్యాలు రాసి, అతని సాహితీ సేవను కొనియాడిన విశాల హృదయులు. ఆనాటి సభకి అధ్యక్షత వహించిన డాక్టర్ రామచంద్రరాజు రామ్మూర్తిని సత్కరించి అభినందించారు. ఎమ్మెల్యేతో ఎంతో పరిచయం ఉన్నా, తనకి గాని, తన కుటుంబానికి కానీ సహాయం చేయమని ఎన్నడూ అడగని నిస్వార్థ జీవి స్వర్ణశ్రీ. అందుకే ఆయన్ని శివపురంలో అందరూ బంగారం లాంటి మనిషి అని కీర్తిస్తారు. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.